నమస్కారం. ఈరోజు మనం మన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ గురించి మాట్లాడుతున్నాం. సూర్య భగవాన్కి చాలా గుడిలు ఉన్నాయి. అయితే ఆ గుడిలలో ఒకటి చాలా పురాతనమైన గుడి ఉంది. ఆ గుడి ఎక్కడ ఉందంటే ఇండియా ఒడిస్సా స్టేట్లో కోనార్క్ అనే ఒక ప్రదేశంలో కోనార్క్ సూర్య దేవాలయం అనే ఒక గుడి ఉంది. అయితే ఈ గుడి చాలా పురాతనమైనది. అయితే ఈ గుడికి చాలా పెద్ద విశిష్టత కూడా ఉంది. మెయిన్ ఏంటంటే ఆ గుడి ఏ ఆకారంలో ఉంటుందంటే గుడి ఒక రథానికి చక్రాలు 12 చక్రాలు. ఈ రథం మొత్తం 7 గుర్రాలు మొత్తం ముంగటికి ఉంచుతున్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ గుడి అట్లా శిల్పులు అలా చెక్కారు ఈ గుడిని. అయితే ఆ 12 చక్రాలు దేనికి సూచిస్తాయి అంటే మన సమయంని సూచిస్తాయి అన్నమాట. మనం 12 గంటలు ఎట్లా పెట్టుకుంటామో అట్లా వాళ్ళు కూడా ఆ జనరేషన్లో అట్లా పెట్టుకున్నారు అన్నమాట. అయితే ఇది కొన్ని రోజుల ముందు ఈ గుడి అంటే చాలా మండపాలు ఉంటాయి అలా మెయిన్గా ఆ గుడిని మూసేసారు అనమాట. ఆ గుడిని ఎందుకు మూసేసిరో ఇప్పటికి కూడా మిస్టరీ. భారత ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని గురించి తెలుసుకొని ఇప్పటికి కూడా దాన్ని తెరవలేరు. మెయిన్గా చెప్పేది ఏంటంటే అందులో ఆ గుడిని ఎవరైతే శిల్పులు చెక్కిరో అందులో ఒక ఆయన చనిపోయిండు, అందులో దయ్యాలు ఎన్నో ఇక చెప్తుండ్రు అనమాట. మెయిన్గా చెప్పేది ఏంటంటే అందులో చెక్కుతుంటే అందులో చనిపోయిండు, దాని గురించి శాపం గురించి అది మొత్తం గుడి మూతపడ్డది అని చెప్పారు అన్నమాట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత గుడిని ధ్వంసం చేసిరనమాట. ధ్వంసం ఎందుకు చేసిరు అంటే ధ్వంసం చేసింది మీకు ఇవన్నీ తెలిసింది. ఎవరు ధ్వంసం చేసిరు, ఎందుకు చేసిరు అని. బంగారం గురించి కానీ అది మొత్తం ధనం గురించి చేసిరు. ఆ సమయంలో అందులో సూర్యభగవాన్ మెయిన్ విగ్రహం ఉంటుందిగా, మెయిన్ విరాట్. అయితే ఆ మెయిన్ విగ్రహం అందులో లేదనమాట ప్రజెంట్. దాన్ని తీసుకెళ్ళారు. అయితే అది ఇప్పటికి కూడా అది ఎక్కడ తీసుకెళ్ళారు అఫీషియల్గా ఏం తెలియదు మనకు. ఇంకోటి ఏంటంటే విగ్రహం లేదు కానీ రథసప్తమికి అక్కడ చాలా పెద్దగా జాతర, మన భాషలో చెప్పుకోవాలంటే జాతర అక్కడ జరుగుతాయి అన్నమాట. పూజలు కూడా జరుగుతాయి. మెయిన్గా అంటే స్పెషల్ ఏంటంటే అక్కడ దేవుడు లేడు, కాకపోతే దేవుడు ఉన్నట్టు మనసులో స్మరించుకొని అక్కడ ఇవన్నీ జరుపుతారనమాట. అంటే బ్రహ్మోత్సవాలు ఇవన్నీ జరుపుతారనమాట. ఈ గుడి ఏ ఆకారంలో ఉంటుందంటే మెయిన్గా ఫస్ట్ ఎంట్రన్స్ ఒక సింహాలు అనమాట. సింహాలు ఎట్లా అంటే ఒక ఏనుగులు ఇట్లా ఏదైనా సరే ఇక్కడ వస్తే దీన్ని ఇక్కడ ఎవరైనా దృష్టశిక్షలు ఎవరైనా వస్తే ఇట్లా మేము చీరేస్తాము అన్నట్టు ఇట్లుంటాయి అన్నమాట. ఆ సింహాలు అట్లా దానికి ప్రతిరూపం. ఈ గుడి చాలా కాలం పాటు కట్టిరు. దానివల్లనే ఒక గుడి శిల్పి బాధపడి చనిపోయిండని కూడా అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ గుడి మెయిన్గా అప్పుడు టైం అనేది ఇప్పుడు వాచ్ ఉంది కానీ అప్పుడు వాచ్ లేదు కదా, దానికి సూచిస్తుండే అంట. చెప్పినా నేను ఫస్ట్ 12 చక్రాలు ఉంటాయి. 12 చక్రాలకు సూర్యుడు ఎట్లెట్లు వస్తుంటే అట్లా సూర్యుడు కిరణాలు పడి టైం సూచిస్తుండే అనమాట. ఈ గుడి చాలా పురాతనమైనది, కాకపోతే మధ్యలో అది కొంచెం ధ్వంసమైందనమాట. ధ్వంసమయడం వల్ల ఆ విగ్రహం అని లేదు. విగ్రహం లేకపోవడం వల్లనే దీని పెద్ద విశిష్టత అనమాట. విగ్రహం లేకున్నా కూడా పూజలు చేస్తుందా మెయిన్గా దాందే ఈ విశిష్టత. నేను రీసెర్చ్ చేసినంత వరకు ఇది. ఇంకా చాలా ఉన్నాయి, మున్ముందు ఇంకా మీకు చాలా చెప్తా. మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. మనం తెలుసుకోవాలి, ఇది మన హిస్టరీ. చాలా గుడిలు ఉన్నాయి, కాకపోతే ఇది మెయిన్గా అనమాట. మనం ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఆ సూర్య దేవాలయం ఒడిస్సాలో ఉంది. వీలైతే మీరు కూడా చూడండి. ఏమైనా తప్పు చెప్తే కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. జై భారత్, జై హింద్, జై సూర్య భగవాన్కి జై.